హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ క్రిస్పీగా కేఎఫ్సి స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా మిక్సీలో వేసి మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూసారా, మిక్సీ పట్టేసుకుంటే ఇలా మనకి పౌడర్ అయిపోతుంది. చక్కగా ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇలా ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు మనం పెట్టేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. చికెన్లో మంచిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అన్నీ కొన్ని వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోరు ఒక స్పూన్ వేసాను. ఒకటి ఎగ్ వేసాను. ఎగ్ కొట్టేసాను అనమాట. ఎగ్ కూడా మొత్తం మిక్స్ చేసి మంచిగా ఒక గంట సేపు మిక్సీలో పెట్టాలి. ఇప్పుడు ఈ మనం పౌడర్ చేసుకున్నాం కదా, బ్రెడ్ పౌడర్, అందులో డిప్ చేసి చక్కగా వేడి ఆయిల్లో వేయాలి. వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ కేఎఫ్సి స్టైల్లో మనకి రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరే చెప్తారు సూపర్గా వచ్చింది అని. పిల్లలు ఇంటికి వచ్చేవరకు ఈవినింగ్ టైంలో చేసి పెడితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. అంత బాగుంటాయి. మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.